ఈరోజు చకచకా చట్నీలో మీకోసం మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ చేసి చూపించబోతున్నాను. మరి వెంటనే నోట్ చేసుకోండి. ఈ సింపుల్ అయిన చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కావాల్సింది వంకాయ, అలాగే టమాటా, బీరకాయ, ఆలుగడ్డ ఇవన్నీ వేసేసుకొని మనం చట్నీ చేయబోతున్నాము. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ లేదంటే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోండి. సో ముందుగా మనం ఏం చేయబోతున్నామంటే ఈ కూరగాయలని మనం ఉడికించబోతున్నాము. సో ఇక్కడ కొంచెం నీళ్ళు ఉన్నాయి, ఇందులో కాస్త సాల్ట్, మరీ ఎక్కువ కాదు, అలాగే పసుపు. ఇప్పుడు మనం ఇందులో ఈ కూరగాయలు వేసుకుందాము. వంకాయ ఒక 4 వంకాయలు తీసుకోవచ్చు మీరు. ఒక 4 వంకాయలు తీసుకుంటే ఒక చిన్న బీరకాయ, అలాగే 2 టమాటాలు కూడా వాడుకోవచ్చు. అలాగే టమాటా, మరి ఈ టమాటా బెంగళూరు టమాటానే వాడాలి. అలాగే బంగాళదుంప, ఒక చిన్న బంగాళదుంప. ఇంకాస్త వాటర్ వేద్దాం. ఇవన్నీ మనం ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరి ఈ కూరగాయలు ఒక 3 నిమిషాల పాటు చక్కగా ఉడికిపోయినాయి. మరి ఇంకొక 2 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ అలాగే ఎండుమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో మరి ఇది పక్కన పెట్టేస్తాను. చిన్న పెనం తీసుకొని కాస్త ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. అలాగే కారం కోసం ఎండుమిరపకాయలు, మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ఎండుమిరపకాయలతోనే చాలా టేస్ట్. సో ఎండుమిరపకాయలు, మరి ఉల్లిపాయ ఎండుమిరపకాయలు మీరు కాస్త కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలని అలాగే ఎండుమిరపకాయలను చక్కగా వేగించేసుకున్నాను. మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలాగే ఇక్కడ నేను కూరగాయలను కూడా చెక్ చేశాను. ఒక్కసారి మూత తీసేసి చూడండి, నీళ్ళన్నీ కూడా కొంచెం ఇంకిపోయాయి, కూరగాయలు కూడా ఉడికిపోయాయి. చూడండి, టమాటా కూడా ఉడికిపోయింది, అలాగే బంగాళదుంప కూడా సాఫ్ట్గా అయిపోయింది. సో ఇలా చూడండి, చాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం గ్రైండర్లో ఈ వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే ఉల్లిపాయ వేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మీరు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ ఉడకబెట్టుకున్న కూరగాయలు కూడా మీరు వాటర్ తీసేసి ఫస్ట్గా కూరగాయలు మాత్రాన వేసుకోండి. తర్వాత అవసరం పడితే మీరు వాటర్ కూడా వాడుకోవచ్చు. సో ఫస్ట్గా నేను కూరగాయలు మాత్రమే వేసుకుంటాను. చూడండి ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో ఈ చట్నీలో. అప్పుడప్పుడు ఇలా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీయే కాకుండా ఇలా చట్నీ కూడా ట్రై చేయండి. మరి ఈ చట్నీ మా అత్తయ్య చేసేది రెగ్యులర్గా, అందరికీ షేర్ చేయమని చెప్పి ఈ రెసిపీని నాకు పంపించారు. మరి తప్పకుండా మీరందరూ ఈ చట్నీని ట్రై చేయండి. మరి మనం ఆల్రెడీ వెజిటబుల్స్ ఉడికించేటప్పుడు కాస్త సాల్ట్ వేసాము. మరి కాస్త సాల్ట్, మన టాటా సాల్ట్. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. మరి ఈ కూరగాయలన్నీ చల్లారిపోయినాయి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే మొత్తం నీళ్ళు తీసేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా కూడా మీరు దంచుకోవచ్చు. లేదంటే ఇలా గ్రైండ్ చేసినప్పుడు చూడండి కచ్చా పచ్చగా ఉంది. అలాగే ఎండుమిరపకాయలు కనిపిస్తున్నాయి, అలాగే కొంచెం అంత కూరగాయలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ఇలా అయినా గ్రైండ్ చేసుకోండి, లేదంటే మొత్తం పేస్ట్గా అయినా బాగుంటుంది. కానీ ఇలా కొంచెం కచ్చా పచ్చగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి ఈ చక్కటి చట్నీ రెడీ అయిపోయింది. ఒక్కసారి మనం సాల్ట్ అలాగే కారము సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి కదా. బా సూపర్ అండి. నేను కారం ఎక్కువగా వేసుకున్నాను, మీరు కూడా అలాగే వేసుకోండి. ఎందుకంటే కొంచెం కారంగా ఉంటేనే చట్నీలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా చక్కగా ఉంది. మీరు కావాలంటే ఈ చట్నీని దోశకి కూడా తినొచ్చు, లేదంటే పెసరట్టుకు తినొచ్చు. నేను రకరకాల దోశలు, ఇన్స్టెంట్ దోశలు చేసి చూపించాను కదా, వాటికి తిన్నారనుకోండి ఇంకా బాగుంటుంది. లేదంటే అన్నంతో కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ చక్కటి వెజిటబుల్ చట్నీ. సో మరి థ్యాంక్ యూ అత్తయ్య, మరి ఈ చక్కటి రెసిపీ పంపించినందుకు. సో మరి మళ్ళీ కలుద్దాం చకచకా చట్నీ.